బ్యాక్ హుక్స్ అలాగే ఫ్రంట్ ప్రిన్స్ కట్‌లో ఇది థర్డ్ పార్ట్ అనమాట. ఫస్ట్ అయితే మనము క్లోజ్ అనేది మన వైపు ఉండే విధంగా పెట్టుకొని, మనం ఏదైతే ఖర్చు కోసం వదులుకున్నామో బ్యాక్ పార్ట్‌లో హుక్స్‌ల కోసం, పట్టీ కోసము దాన్నైతే తీసేసుకొని ఇట్లా కొంచెం ముందుకు జరుపుకోవాలనమాట. జరుపుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనము మార్కింగ్ అనేది చేసేసుకొనేసి ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది గీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ మనము 2గా మడత పెట్టుకొనేసి ఈ విధంగా మనకి ఎంత ఉందో అలా తీసుకోవాలి. అలా కాదనుకుంటే ఒక 6 ఇంచ్ అనేది తీసుకొనేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ మార్కింగ్లో మనకి ఏ నెక్ అనేది ఇష్టమైతే ఆ నెక్ డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టార్ నెక్ అనేది డ్రా చేస్తా ఉన్నాను అనమాట. ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి 4 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చిన్న సైజులకైతే 2.5, పెద్ద సైజుకైతే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి పెద్ద సైజు కాబట్టి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. అటుపై 1.5, ఇటువైపు 1.5 పెట్టుకునేసి పై వైపున మనం ఈ కింద వైపున ఏదైతే 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా ఆ 4 ఇంచులు మార్క్ చేసేసుకుని పైనుంచి టేప్ అనేది పెట్టేసుకొని మనకు 10 ఇంచ్‌కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు అనేది తీసుకోవడం కోసం ఒక 1 ఇంచు ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసుకొని పక్కకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ లైన్స్ అనేటివి నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి అటువైపు, ఇటువైపు మనకు ఎంత ఉందో చూసుకొనేసి దాని ప్రకారం మన నడుము కొలత ఎంత ఉందో చూసుకొనేసి ఎంత లూజ్ వస్తుందో దాన్ని 4 పార్ట్‌లుగా డివైడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనము ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్స్ అనేటివి వదిలేసుకోవాలన్నమాట. ఇటువైపు కొలుచుకుంటే మనకు కరెక్ట్ మార్కింగ్ అనేది రావాలన్నమాట. అలాగైతే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రాగా 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మనము ప్రిన్స్ కట్ కోసం కుట్టుకుంటాం కదా! అక్కడొచ్చేసి మనకు తక్కువ పడుతుందనమాట. దానికోసం అయితే 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని పైకి ఒక హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్ వచ్చేసి ఇలాగా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకైతే ప్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. లోతు చూసారు కదా! లోతు అనేది హాఫ్ ఇంచ్ కిందకి తీసుకొని ఆ మార్కింగ్ ప్రకారం తీసేసుకొని టక్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇలా టక్స్ అనేటివి పెట్టుకున్నప్పుడు మనమైతే కుట్టుకునేటప్పుడు అనమాట మనకి ఎలాంటి డౌట్ లేకుండా నీట్‌గా మనకు మడతలు అనేవి రాకుండా కుట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి.